శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉందని తెలుసుకుంటున్నాం. ముందుగా మీనరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంకా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది. బిగ్ బ్యాలెన్స్ అనమాట రెండు కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏళ్ళనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాను ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2027 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహు కేతులు ఎలా ఉన్నారంటే, రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే, ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డెట్స్ మీకోసం అప్పుల ప్రెషర్ బాగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి, ఏదైనా మీకు రావాల్సినవన్నీ, లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా లీగల్గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాను యొక్క వల్ల. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్ర నియమితనం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే, ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తాం. దీనివల్ల స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగున్నాయి. మరి ఈ యొక్క రాశిలో నక్షత్ర ప్రకారంగా ఎలా ఉందంటే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, జీవితంలో మార్పులు, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త అవకాశాలు సమాజంలో ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి, ధనలాభం ఉంటుంది. ఇంకా రేవతి నక్షత్రం వారికి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభవార్త వింటారు.
అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే గురు భగవానుని ప్రార్థన చేయడం, శనైశ్వరుని తైలాభిషేకం చేసి తిలదానం ఇవ్వడము, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం లేదా గురు ఆరాధన చేయడం, పసుపు దానం ఇవ్వడము. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. 48 రోజులు పూజ చేసింది. చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసింది. గురుగారు, మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.